అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి అంటున్నాం, కానీ కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలను పరిశీలిస్తే మనం కొంత వెనుకబడి ఉన్నామనేది గుర్తుంచుకోవాలి. మనం వికలాంగుల సంక్షేమంలో ఇంకా చాలా కొన్ని జీవోలు, కొన్ని అధికారాలు, కొన్ని ఉత్తర్వులు జారీ చేసి వాటిని అమలు చేసి వికలాంగుల జీవితాలకు కూడా మనం సంక్షేమ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖింపబడాలనేది మన జవాబు టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం మరి ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో వికలాంగులకు స్థానిక సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్ని స్ఫూర్తిగా తీసుకొని తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన జీవో తీసి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో ఒక వికలాంగుని నామినేటెడ్గా చేస్తూ అక్కడ ప్రభుత్వం చట్టం చేసింది, జీవోలు తీసింది, వేలాది మందిని ఇప్పుడు నియామకాలు కూడా జరుపుతుంది. ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి ప్రతి పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో వికలాంగుల నియామకాలు మన తమిళనాడులో జరుగుతున్నాయి. మరి తెలంగాణలో కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ మద్దతున్న డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో చేసింది. అదే డిఎంకే ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి గారు ఇక్కడి గవర్నమెంట్ కూడా లెటర్ రాయటం జరిగింది, మేము చేశాము మీరు చేయండి. అయినా తెలంగాణలో ఇంతవరకు స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్లు అవుతున్నాయి, బీసీలు కొట్లాడుతున్నారు, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. కానీ వికలాంగుల గురించి ఇచ్చిన హామీ మాట్లాడటం లేదు. ఎలాంటి న్యాయపరమైన విభేదాలు లేని అంశంపై వికలాంగులకు రాజ్యాధికారంలో స్థానిక సంస్థలు అవకాశం ఇవ్వాలని ఆలోచించడం లేదు. ఇప్పటికైనా తమిళనాడు ప్రభుత్వం లాగా, రాజస్థాన్ ప్రభుత్వం లాగా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లాగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మరి సర్పంచ్ ఎన్నికలకు ఇచ్చిన నోటిఫికేషన్తో పాటు ప్రభుత్వం వెంటనే ప్రతి పంచాయతీలో ఒక పురుషుడు, ఒక స్త్రీ వికలాంగులు నామినేట్ చేస్తామని చెప్పారు. చేయండి అని మేము వికలాంగుల సంఘాల తరఫున గౌరవ పిసిసి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలుపుకోండి. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరును మన దగ్గర ఎందుకు అమలు చేయటం లేదని వికలాంగులు రోడ్లపైకి రాకముందే, మిమ్మల్ని ప్రశ్నించకముందే మాకు స్థానిక సంస్థల్లో అవకాశాన్ని కల్పించండి. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.